లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి 8 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి 8 వచనాలు మార్చి చదువు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారికి ఉపమానం చెప్పెను. ఆ పట్టణంలో ఒక విధవరాలుండెను. ఆమె అతని యొద్దకు వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను, కానీ ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఈమె మాటికి వచ్చి గోజాలుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా? ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల తండ్రి, చదువుకున్న లేఖన భాగాన్ని తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రార్థనాత్మను నా మీదను మా అందరి మీద కూడా మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామం నా వందనలతో ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే ఇందులో ప్రార్థన యొక్క ప్రశస్తత, రెండవది ప్రార్థించవలసినటువంటి విధానము, మూడవది ప్రార్థించుట కొరకై మనకున్న ఆధిక్యత. ఈ మూడు విషయాలు మనకు కనపడతాయి. మొదటిది, శిష్యులైనటువంటి వారికి ప్రభు నేర్పిస్తూ చెప్తున్నాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. సో ప్రార్థన అనేటువంటిది మన జీవితాల్లో మనం కలిగి ఉండాల్సినటువంటి, ఎడతెక్కకుండా కలిగి ఉండాల్సినటువంటి ఒక విషయంగా, లేక ఒక గుణంగా ప్రభు చెప్తున్నట్లు మనం చూడవచ్చు. ప్రార్థన అనగా ప్రభు మీద ఆధారపడేటువంటి జీవితం. సో ప్రార్థన అనేది విశ్వాసీ జీవితానికి కీలకమైనటువంటిది. ప్రార్థన లేమి అనేది మన జీవితాల్లో ఉండకూడదు. ఖచ్చితంగా మనం ప్రార్థన పరులుగా ఉండాలి. అది శిష్యులైనటువంటి వారికి ప్రభు నేర్పించడానికి ఈ ఉపమానం చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ ప్రార్థించే విషయానికి వస్తే విసుగక ప్రార్థన చేయాలి అన్నాడు. విసుగడం అంటే ఏంటి అంటే ఫెయింట్ అయిపోవటం. కొన్నిసార్లు ఏదైనా ఒక అంశం కొరకు మనం ప్రార్థన చేస్తాం, జవాబు మనకు దొరకకపోతే విసుగొచ్చేస్తుంది. అంటే వీ లూజ్ అవర్ డిజైర్. ఏ ఆశతో మనం ప్రార్థన చేస్తూ వచ్చామో, ఎంత తీవ్రతతో మనం ప్రార్థన చేస్తూ వచ్చామో, ఆ ప్రార్థన యొక్క ఆ డిజైర్ని, ఆశను మనం నెమ్మదిగా కోల్పోవటం ప్రారంభిస్తాం. అంటే ఆశ వదులుకోవటము అని. ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ ఆశ రీతిగా వదులుకోకూడదు. ఆశ వదులుకోకూడదు. దేని నిమిత్తం ప్రార్థిస్తున్నావో దాని విషయమై పట్టుదలగా ప్రభు జవాబిచ్చు పర్యంతం ప్రార్థించాలి. అదే 123వ కీర్తనలో మనం చదువుతాం, దాసుని కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లుగా మన దేవుడైన యెహోవా మనలను కరుణించు పర్యంతం. ఎప్పటి వరకు? ఆయన కరుణించే పర్యంతం వదిలిపెట్టకూడదు. పట్టుదలగా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి.
వారు విసుకక నిత్యము ప్రార్థన చేస్తున్నారు. నిత్యం ప్రార్థన చేయడం అంటే ఏంటి? 24 అవర్స్లో మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు? ఒకవేళ నేను 5 గంటలు ప్రార్థన చేస్తాను అని అంటే కూడా నువ్వు అతిశయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్పింది నిత్యం ప్రార్థన చేయాలని. అంటే దినానికి ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? 24 అవర్స్ ప్రార్థన చేయాలి. 24 అవర్స్ ప్రార్థన. 24 అవర్స్ ఎట్లా ప్రార్థన చేస్తాము అంటే ప్రతి విషయానికి ఆయన మీద ఆధారపడుతూనే ఉండాలి. కూర్చొని ప్రార్థన చేయవచ్చు, లేచి ప్రార్థన చేయవచ్చు, ప్రయాణం చేస్తూ ప్రార్థన చేయవచ్చు, పని చేసుకుంటూ ప్రార్థన చేయవచ్చు, అంట్లు దోముకుంటూ ప్రార్థన చేయవచ్చు, ఇల్లు ఊడుస్తూ ప్రార్థన చేయవచ్చు. ఇల్లు ఊడ్చేటప్పుడు ఏం చేస్తామండి ప్రార్థన అంటే, ప్రభా ఎంత మురికిగా ఉన్నింది, ఈ ఇల్లు ఊడ్చిన తర్వాత ఎంత శుద్ధి అయింది, అట్లా నన్ను కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేయి అని అనలేమా? ఆ రీతిగా దైనందిన జీవితంలో మన ప్రతి సందర్భంలో, ప్రతి అవసరతలో దేవునికి మనం ప్రార్థన చేస్తుండవచ్చు. అందుకే ప్రార్థన అంటే ఊపిరి అని చెప్పకూడదు. ప్రార్థన క్రైస్తవుని జీవితానికి ఊపిరి లాంటిది. మీరు ఎప్పుడెప్పుడు ఊపిరి తీసుకుంటారు? ఉదయము, సాయంకాలం, మధ్యాహ్నం, అవునా? ఎప్పుడు తీసుకుంటారు? ఎప్పుడు తీసుకుంటారు? 24 అవర్స్ కదా. ఎప్పుడన్నా ఆపేశారనుకో, ఒక్క 2 నిమిషాలు ఆపేశారనుకో, చాలా హాయిగా ఉంటుంది కదా. ఉక్కిరి బిక్కిరి అయిపోతాం కదా. దినాల్లో మాస్క్ 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 అంటున్నారు. పెట్టుకుంటే ఒక బాధ, పెట్టుకోకపోతే ఒక బాధ. పెట్టుకుంటే ఊపిరాడు చావట్లేదు. చాలా బాధపడతాం ఊపిరాడ. సో 24 గంటలు మనం ఊపిరి పీలుస్తూనే ఉంటాం. కనుక ప్రార్థన అనేది 24 గంటలు చేయాలని చెప్తున్నాను. అర్థమవుతుంది. నిద్రలో కూడా ప్రార్థన చేయవచ్చు మనం. ఒకవేళ నిజంగా అలాంటి ఆసక్తి ఉంటే ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడట. దైనందిన జీవితంలో ప్రభు కార్యాల కొరకైన ఆశ, ప్రభు కొరకైన ఆసక్తి, వాటి విషయంలో ఒకవేళ నువ్వు దినమంతా ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉంటే సర్వసాధారణంగా కళలు ఎట్లా వస్తాయి? మనకు కళలు వస్తాయి కదా. ఏం కళలు వస్తాయి మనకు? మనం దేని గురించి దినమంతట్లో ఎక్కువ ఆలోచిస్తామో అవే కళలు వస్తాయి. ఒకవేళ మీరు దినమంతా నేను ప్రార్థన చేస్తే బాగుండు అని ఆలోచించారనుకో, రాత్రి కల్లో కూడా ప్రార్థన చేసినట్టు కళ వస్తుంది. 24 అవర్స్ 24 గంటలు ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇది ఊపిరైతే, ప్రార్థన అనేది ఊపిరైతే, కష్టంగా చేయాలన్నా సులభంగా చేయాలన్నా? మీరు చెప్పండి, మీరు ఊపిరి చాలా కష్టంగా పీల్చుకుంటారు కదా, ఎలా పీలుస్తారు? ఎలా పీలుస్తారు? అసలు మనం ఊపిరి పీలుస్తున్నామన్న సంగతి కూడా మనం మర్చిపోతాం. సునాయాసంగా చేసే పని ఊపిరి తీసుకోవటం. ప్రార్థన అనగానే మన ఊపిరి ఆగిపోతుంటుంది. ఎందుకన్నా వచ్చానా, ఎప్పుడెప్పుడు వదిలిపెడతారా, ఎంత త్వరగా బయట పెడితే బాగుండు, వాళ్ళు చేస్తే బాగుండు, వీళ్ళు చేస్తే బాగుండు, చేయట్లేదు అని పాస్టర్ గారు ఎక్కడ అంటాడో ఏమో, ఎందుకు వచ్చిన గొడవ. ప్రార్థన కష్టంగా ఉందా, సునాయాసంగా అనిపిస్తుందా, ఈజీగా అనిపిస్తుందా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఊపిరి తీసుకున్నట్టుగా ఉండాలి ప్రార్థన.
సో ఆ రీతిగా చేయాలి అనేది ప్రభు తన శిష్యులకు నేర్పిస్తున్నటువంటి పాఠం. ప్రార్థన చేయాలి, ప్రార్థనలో మన మనసు పారేసుకోకూడదు, అనగా మన ఆశ వదులుకోకూడదు. ఆ ప్రార్థన 24 గంటలు చేయాలి. ఎలా చేయాలి అని అంటే ఊపిరి తీసుకున్నట్టుగా చేయాలి. ఆ పాఠం శిష్యులకు నేర్పించడానికి ప్రభు ఈ ఉపమానాన్ని చెప్తూ వచ్చినాడు. ఈ ఉపమానంలో ఒక విధవరాలు యొక్క ఉదంతాన్ని ప్రభు మన గమనంలోనికి తీసుకొస్తున్నాడు. ఎందుకు విధవరాలు ఉదంతాన్ని, ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతి యొక్క ఉదంతాన్ని ఎందుకు మన ముందు పెడుతున్నాడు దేవుడు అనంటే, తనకున్న పరిస్థితులకు మన పరిస్థితులు భిన్నమైనవి. తనకున్నటువంటి సోర్సెస్, ఆధారాలకు మనకున్నటువంటి సోర్సెస్కు, మనకున్న వనరులకు వ్యత్యాసం అనేది ఉంది. తను వెళ్ళి ఆశ్రయించినటువంటి వ్యక్తి వేరు, మనం వెళ్ళి ఆశ్రయిస్తున్నటువంటి వ్యక్తి వేరు. ఈ కాంట్రాస్ట్, వ్యతిరేక్తమైనటువంటి విషయాలు మనం ఆలోచించినప్పుడు ప్రార్థించే దాని కొరకైనటువంటి విశ్వాసం అనేది మనలో వృద్ధి అవుతుంది. ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, దేవుని ఎడల మనకున్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. అందుకే 8వ వచనంలో రాశాడు, ఆ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. సో ఫెయిత్ అనేది మనం పోగొట్టుకోకూడదు. ప్రార్థనకు ఆధారం ఏది? విశ్వాసమే. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? ఎవరన్నా మనల్ని అడిగితే దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తాడు? దేవుడు మీ మాటలు ఆలకిస్తాడంటారా? మీ చేసే ప్రార్థనలు కానీ జవాబిస్తాడంటారా అని అడిగితే కాన్ఫిడెంట్గా చెప్పగలవా? నా దేవుడు ఒకడున్నాడు, నా ప్రార్థనలు ఆలకించే దేవుడు ఉన్నాడు. ఊరికే ఏదో కాలక్షేపానికి పోవట్లేదు నేను. ఆయనకు చెబితే తప్పకుండా నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం అనేది ఎలా లభ్యమవుతుంది మనకు? అందుకే ఇక్కడ కాంట్రాస్ట్ చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆమె ఒక విధవరాలు. షీఈ్ ఎ విడో, విధవరాలు. మనమెవరిమి? ఆమె విధవరాలు అని అంటే తన తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, పరపతి లేనిది అని చెప్పవచ్చు. తన పక్షంగా ఎవరైనా ఈమె సంగతి చూసి పెట్టయ్యా అని చెప్పడానికి తనకి ఎవరు కూడా లేరు. షీఈ్ ఎ విడో, తనకు ఆధారం లేదు. మరి మనమెవరిమి? మనం దేవుని పిల్లలు. మన పక్షంగా విజ్ఞాపన చేసేదానికి ఎవరున్నారు? మన పక్షంగా పరపతి, మన పక్షంగా దేవునికి మొరపెట్టేదాని కొరకు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనకు. రోమా 28వ అధ్యాయం 26, 27 వచనాలు అదే మనం చదువుతాం. ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా ఉంది. తనకు పరపతి లేదు కాబట్టి తను ఒక అడ్వకేట్ని పెట్టుకోలేకపోయింది. అందుకే నేరుగా న్యాయాధిపతి దగ్గరికి తనే వెళ్ళి తనే వాదించుకుంటా ఉంది. మనకు అడ్వకేట్ ఉన్నాడా లేడా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ 2వ అధ్యాయం
17-18 వచనాలు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తం అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. 4వ అధ్యాయం 14 నుండి 16 వచనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చెప్పదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం ఎద్దకు చేరుదాము. సో విధవరాలకి ఎవరు లేరు, పరపతి లేదు, ఎవరు మాట్లాడే దిక్కు లేదు. అందుకే తనే వెళ్తూ వచ్చింది, తనే మాట్లాడుతూ వచ్చింది, తనే గోజాడుతూ వచ్చింది. మన పక్షంగా మాట్లాడేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. విజ్ఞాపన చేసే అడ్వకేటు మన పక్షంగా ఉన్నాడు. అంచేత మనం ధన్యులు. ఆమె విధవరాలు ఒక మాటలో చెప్పుకోవాలనంటే ఈ న్యాయాధిపతికి తనకు ఏ రిలేషన్షిప్ లేదు. అన్యురాలు, పరాయిది. మనం దేవుని పిల్లలం. దేవుని చెంతకు మనం బహుధైర్యంగా వెళ్ళగలిగేటువంటి ఆధిక్యత ఉంది. తన పక్షంగా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. మన పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. తను క్లెయిమ్ చేసుకోవడానికి రైట్స్ కానీ, తను క్లెయిమ్ చేసుకోవడానికి ప్రామిసెస్ కానీ తనకేమీ లేవు. మరి మనకు హెబ్రీ 6వ అధ్యాయంలో రాస్తాడు, శరణాగతులమైన మనకు మా ధైర్యం కలిగినట్లు ఆయన వాగ్దానం చేసి వాగ్దానములను దృఢపరిచాడు. అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను. శరణాగతులమైన మనం ఇప్పుడు దేవుని చెంతకు బహుధైర్యంగా వెళ్ళేదానికి వాగ్దానాలు చేశాడు, దృఢపరిచాడు. గ్రంథ వాగ్దానాలన్నీ నాకు. ఆమె ధైర్యంగా అడగలేదు, నువ్వు ఇలా చేసి తీరాల్సిందే, నాకు న్యాయం చేయాల్సిందే, నువ్వు ఎలా చేయకుండా ఉంటావు అని పోట్లాడేటువంటి అధికారం తనకు లేదు. మనమైతే అడగచ్చు ప్రభును, ప్రభా ఇలా చెప్పావుగా ఎందుకు చేయవు అని అడగచ్చు. కనుక ఆమెకి మనకున్నటువంటి వ్యత్యాసం ఇప్పుడు చెప్పండి. ఆమెకు అన్నీ కూడా నెగిటివ్ పాయింట్సే, మనకన్నీ కూడా పాజిటివ్ పాయింట్సే. నెగిటివ్ పాయింట్స్ ఉన్నటువంటి విధవరాలు ప్రార్థనకు జవాబు పొందింది. మనకు అన్ని పాసిబిలిటీస్ ఉండి జవాబు రావడం లేదు. ఇద్దరిలో ఎవరు గొప్ప అందాం? మనమా విధవరాలా? సో విశ్వాసం అనేది మన జీవితాల్లో విధవరాలకున్న విశ్వాసం కంటే ఎక్కువైన విశ్వాసం ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. విశ్వాసానికి ఆధారం లేని పరిస్థితుల్లో తను విశ్వసించి తన ప్రార్థనలకు జవాబు పొందింది. మనకేమో విశ్వసించేదానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. మనం ఆయన బిడ్డలము, ఆయన మన తండ్రి, ఆయన మనకు వాగ్దానాలు చేశాడు, ఆయన చెంతకు బహుధైర్యంగా వెళ్ళవచ్చు, మన పక్షంగా రికమెండ్ చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. అన్ని ఏర్పాట్లు, అన్ని హంగులు ఉండి కూడా ప్రార్థనలో మనం ప్రభు చెంతకు బహుధైర్యంగా వెళ్ళలేకపోతున్నాం. ఇక న్యాయాధిపతికి మన ప్రభువుకు ఉన్నటువంటి వ్యత్యాసాలను గురించి మనం ఆలోచన చేస్తే, అతడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి. విధవరాలు వెళ్ళి అడుగుతుంది, నాకును నా ప్రతివాదికి న్యాయం తెచ్చు. వాడు అన్యాయస్తుడు అంటే లంచగొండి అని అర్థం. పొరపాటున తన ప్రతివాదిగాన ఒక లంచం ఆఫర్ చేస్తే ఈ విధవరాలకి న్యాయం దొరకడం అనేది చాలా చాలా కష్టం. వాడు అన్యాయస్తుడైన న్యాయాధిపతిని తెలిసి కూడా వాని దగ్గరికి న్యాయానికి తాను వెళ్ళింది. మరి మన ప్రభు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టుకొని చూడగా ఆయన వారికి న్యాయము
తీర్చాడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు కదా అన్నట్టు. మన ప్రభు నీతిగల న్యాయాధిపతి. సో అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి తనంత ధైర్యంగా వెళ్ళింది, నీతిగల న్యాయాధిపతి దగ్గరికి ఎందుకు మనం ధైర్యంగా రాలేము? ఎందుకు మనం ధైర్యంగా? అక్కడ మరొక మాట కూడా రాయబడింది, అతడు కొంతకాలం ఒప్పకపోయెను. హీ డిలేడ్. తను వస్తూ ఉంది, అడుగుతూ ఉంది, ప్రతిరోజు వస్తుంది, అడుగుతూ ఉంది. కొంతకాలం ఒప్పుకోలేదు, తను డిలే చేశాడు. అదే వచ్చిన వాళ్ళు క్రింది భాగానికి వస్తే, దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టుకొనిచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడన్నాడు. ఉందా మాట? ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమో డిలే చేస్తాడు, మన న్యాయాధిపతి ఏమో త్వరగా తీరుస్తాడు. మీరు చెప్తున్నారండి త్వరగా తీరుస్తాడని, మేము చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాం, అది ఏదో జరిగినట్లు లేదు, డిలే చేస్తున్నాడు కదా ప్రభు అని మీరు అనుకోవచ్చు. ఆయన ఒకవేళ డిలే చేస్తే 2 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు అయి ఉండవచ్చు. ఒకటి ఏంటంటే, అది నీ విషయంలో దేవుని చిత్తం కాకుండా ఉండవచ్చు. మొదటి యోహాను పత్రిక 5:14 ప్రకారంగా మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆయన మన మనవి ఆలకించునన్నది. యెషయా గ్రంథంలో రాస్తూ ఉంటాడు, వారు ప్రార్థించుచుండగా ఆయన ఆలకించే దేవుడు. ఒకవేళ అది ఆయన చిత్తమైతే హీ నెవర్ డిలేస్. రాజుల గ్రంథంలో ఏలియాను గురించి మనం చదువుతాం కదా, ఏలియా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేదాని కొరకై ప్రార్థన చేశాడు. వాళ్ళేమో ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేశారు, కేకలు వేశారు, కత్తులతో తమ దేహాల్ని కత్తిరించుకున్నారు. ఏలియా ఎగతాళి చేయడం ప్రారంభించాడు. ఏమన్నాడు? బహుశా మీ దేవుడు నిద్రపోతూ ఉంటాడు, అలసిపోయినట్టున్నాడు, కొంచెం గట్టిగా అరవండి లేస్తాడు. బహుశా ప్రయాణంలో ఉన్నాడేమో, బిజీగా ఉండింటాడు, ప్రయాణంలో ఉండింటాడు, దాని మీద దృష్టి ఉన్నట్టుంది, కొంచెం గట్టిగా అరవండి. కానీ ఏం చేసిన జవాబు లేదు. కానీ సాయంకాలం నైవేద్య సమయాన ఏలియా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు ఇంకనూ ప్రార్థన చేయుచుండగానే, హీ డిడ్ నాట్ ఫినిష్ ఇట్, అతడు ఇంకనూ ప్రార్థన చేయుచుండగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. దేవుని చిత్తం అయితే హీ నెవర్ డిలేస్ ఇట్, హీ నెవర్ డిలేస్ ఇట్. రెండోది, ఆలస్యం కావడానికి మరొక విషయం అయి ఉండవచ్చు. అదేంటంటే, బహుశా అది నీకు నష్టదాయకంగా ఉండవచ్చు. నష్టదాయకంగా ఉండవచ్చు. నువ్వు ఆ సత్యాన్ని గుర్తించే వరకు అది నీకు ఆయన వాడు. అంతేగాని ఆయన చిత్తానుసారంగా ఒకవేళ మనం మొరపెట్టగలిగితే నిశ్చయంగా బహుత్వరితంగా మన ప్రార్థనలకు మనం జవాబు పొందగలం. ప్రభు అంటాడు, నేను ఎంత త్వరగా చేస్తాను నా ఏర్పరచుకున్నటువంటి ప్రజలు మొరపెడితే. నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతిని కాదే, లంచం తీసుకొని న్యాయం చేయకుండా ఉండడానికి. అంతేకాదు, మీరు నాకు చాలా ప్రియమైన వాళ్ళు కదా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కదా, లోకంలో నుండి మిమ్మల్ని ఎంచుకున్నాను కదా, ప్రత్యేకపరుచుకున్నాను కదా, నాకు ప్రశస్తమైన వాళ్ళు అని మిమ్మల్ని ఎన్నుకున్నాను కదా, మీరు అడిగితే ఎందుకు ఇయ్యను నేను? యు ఆర్ సో ప్రెషస్ టు మీ, ఐ హ్యావ్ చోజన్ యూ, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కనుక మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా నేను వింటాను. అన్యాయస్తుడైన న్యాయాధిపతికి మన ప్రభుకున్న మరొక వ్యత్యాసం ఏంటి అని అంటే, ఎందుకు అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలకి న్యాయం తీర్చాడు? ఈ తలనొప్పి తగ్గించుకుంటే బాగుండు. విసిగిస్తుందండి,
ప్రతిరోజు వచ్చి కొన్నిసార్లు మనం భిక్షగాళ్ళకు కూడా వేస్తాం. ఎప్పుడు వీడు పోయేటట్లు లేడు, ఈ తలనొప్పి పోద్ది, ఒక 10 పైసలు వేసేస్తే అని విసుక్కొని వేసేస్తాం కదా. వాడు అట్లా జవాబిచ్చాడు. ఆమె మాటికి రాకుండా ఉన్నట్లు, మాటికి వచ్చి తను విసిగించకుండా ఉన్నట్లు న్యాయం తీర్చాడు. మన ప్రభు జవాబిచ్చేటప్పుడు ఎలా జవాబిస్తాడు? మీ సంతోషం పరిపూర్ణమవుటకై అడిగి పొందండి అన్నాడు. అంటే ఆయన జవాబిచ్చేటప్పుడు మన సంతోషం మన కళ్ళల్లో చూడాలనేది ఆయన సంతోషం. నేను చాలాసార్లు చెప్తాను, ఒక తండ్రి తన పిల్లలకి ఏదన్నా ఇస్తున్నప్పుడు, డాడీ నాకు ఒక 1000 రూపీస్ కావాలి డాడీ, నేను ఫలాంది కొనుక్కోవాలి డాడీ అని అన్నప్పుడు మీరు ఏం మాట్లాడకుండా వాళ్ళకి 1000 ఇవ్వండి, వాళ్ళ ముఖాలు బ్రైట్ అయిపోతాయి కదా, ఎంత వెలుగుతూ ఉంటాయి. డాడీ 1000 రూపాయలు ఇచ్చాడు. ఆ సంతోషం మనం చూసినప్పుడు, ఆ పిల్లల ముఖాల్లో ఆ సంతోషం మనం చూసినప్పుడు, ఈ పనికిమాలోడు 1000 రూపాయలు తీసుకున్నాడు అని బాధపడతామా? లేదు. వాళ్ళ సంతోషాన్ని మనం చూచి మనం తృప్తి చెందుతాం, మనం ఆనందిస్తాం. సో మన ప్రభు జవాబిచ్చే విషయంలో సంతోషించేవాడు. అదే 147వ కీర్తనలో మనం చదువుతాం, అతడు కనికరము చూపుట యందు ఆనందించువాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ మీద జాలిపడేవాడు, నీకు ఇచ్చేదానికి, నీ ఎడల కనికరం చూపించేదానికి ఇష్టపడేటువంటి దేవుడు, కృప చూపించే విషయంలో ఆనందించేటువంటి దేవుడు. సో అన్యాయస్తుడైన న్యాయాధిపతికి మన ప్రభువుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత గొప్పదో చూడండి. సో మనకున్న స్థానం గొప్పది. మనం దేవుని పిల్లలము. మన పక్షంగా పరిశుద్ధాత్మదేవుడు విజ్ఞాపన చేయడానికి మన పక్షంగా నిలబడతాడు. మనకు ఆ పరపతి ఉంది. ఆయన మన పక్షంగా అడ్వకేట్గా ఉండి నిలబడి మన పక్షంగా వాదించేవాడు ఉన్నాడు. అంతేకాదు, మనం వెళ్తుంది ఎవరి దగ్గరికి అంటే మన ప్రియమైన తండ్రి దగ్గరికి వెళ్తున్నాము, నీతిమంతుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నాము. చాలా దయగలవాడు, ధారాళంగా ఇచ్చేవాడు, ఇచ్చుటలో ఆనందించేటువంటి వాడు. ఎందుకన్నా వచ్చారా అని అనేవాడు కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే దీని సారాంశం ఏంటంటే, మీరు రావటం లేదనేదే నా బాధ, విసుకకుండా చేయండి అయ్యా ప్రార్థన అని వాళ్ళకి నేర్పించాడు. కమ్ టు మీ, రండి నా దగ్గరికి, అడగండి నన్ను. మీరు అడుగుతుంటే నాకు చాలా సంతోషం. కనుక దీన్ని బట్టి మనం బహుధైర్యం తెచ్చుకోవాలి. మన ప్రార్థనలకు ఆలస్యం జరుగుతుందనో, ప్రార్థన దేవుడు వింటలేదనో నిరాశపడకూడదు, కృంగకూడదు, మన హృదయాల్ని కృంగిపోనికూడదు, ఆశను పోగొట్టుకోకూడదు, ప్రార్థిస్తూనే ఉండాలి. కొన్నిసార్లు ప్రభు ఒకవేళ ఆలస్యం చేయడానికి మరొక కారణం కూడా ఉండవచ్చు. అసలు నిజంగా అడుగుతున్నావా, ఊరికే ఒట్టి పెదవులతో అడుగుతున్నావా? సో ప్రార్థన అనేది ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి రావాలి. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాటలు. సో నీ ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ప్రార్థన యొక్క కంటెంట్ అనేది ఇక్కడి నుంచి రావాలి. చాలా పర్యాలు పెదవుల నుంచి వస్తుంది. తనకు మొరపెట్టి వారికి, తనకు నిజముగా మొరపెట్టి వారికి యెహోవా ఆసనుడు. మొరపెట్టడం వేరు, నిజంగా మొరపెట్టడం కదా. అడుగు తినేవాళ్ళు అడుగుతూ ఉంటారు, సారు నువ్వు కనబడితే చాలు సారు అంటారు. నువ్వు వేయకపోతే కూడా వాడు పట్టించుకోడు నిన్ను, ఎందుకంటే ఆల్రెడీ వాడి జోలి నిండా ఉంది. వీడు వేస్తే ఏంది, వేయకపోతే ఏంది, మరి ఎందుకు అడిగా, ఫార్మాలిటీ. అదే జోలిలో ఏం లేదనుకో, కడుపు కాలుతుంది అనుకో, అట్లాంటి వాడు ఎట్లా అడుగుతాడు? ప్రాణం తీస్తాడు మనల్ని కదా, ఇచ్చేవరకు వదిలిపెట్టు.
నిజంగా మొరపెట్టడం అంటే అది. మొరపెట్టడం వేరు, నిజంగా మొరపెట్టడం వేరు. కనుక మనం ప్రార్థించాలి, విసుగకుండా ప్రార్థించాలి, ధైర్యంతో ప్రార్థించాలి. ఎందుకనంటే మనకున్న ఆధిక్యత అటువంటిది. ఒకప్పుడు దూరస్తులం, నిర్దేవులం, వాగ్దాన నిబంధన లేని పరచనులం. ఇది అలాంటి వాళ్ళం కాదు. మనం దేవుని పిల్లలం, ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులం. వాగ్దాన నిబంధనలు, వాటిల్లో మనకు పాలిభాగత్వం దేవుడిచ్చాడు. సో దేవుని సన్నిధానానికి బహు ధైర్యంగా వెళ్దాం, కాన్ఫిడెంట్గా వెళ్దాం. నిశ్చయంగా ఆయన మనకి ఇస్తాడు అన్న విశ్వాసంతో వెళ్దాం. అట్టి విశ్వాసాన్ని డెవలప్ చేసుకుందాం, వృద్ధి పొందించుకుందాం. సో ప్రభు మనల్ని చూచి బెర్షెబాకు నేను వచ్చిన ఎడల విశ్వాసం కనుగొందున అనకూడదు. ఒకవేళ ఈ రాత్రి ప్రభు మన మధ్యలోనికి వస్తే హృదయాంతరంగాల్ని పరిశీలించేటువంటి దేవుడు తప్పకుండా చెప్పాలి, మనకు విశ్వాసం అనేది ఉంది. కానీ అట్టి నమ్మకంతో ప్రభు సన్నిధానానికి ప్రార్థనలు వెళ్తాం. ప్రార్థన చేయండి. ప్రభు మీ హృదయంలో ఉంచిన భారం కొలది మనం ప్రార్థన చేస్తాము. మందిర స్థలం విషయంలో మీరు ప్రార్థన చేయండి. ప్రభు ఒకవేళ అది దారి మనకిచ్చి అక్కడ మనం మందిరం నిర్మాణం చేసుకోవడం దేవుని ఏర్పాట, లేక ఇంకేదైనా ప్రభు తన ఏర్పాట్లో ఉంచాడా అన్నటువంటి విషయంలో ప్రార్థన చేస్తాం. మనం విన్నట్టుగా మనం ఏమాత్రం ఫెయింట్ కాకూడదు, నిరాశపడకూడదు. ఏదైనా పరిస్థితి మన ఎడల జరగాలి అని అనుకున్నప్పుడు జటిలమైందైతేనే దేవుని మహిమ అక్కడ మనకు బయలుపరచబడుతుంది. తలనొప్పి వచ్చింది, యేసుప్రభు దగ్గర ప్రార్థన చేశాం, బాగు చేశాడు. నువ్వు పోయి సాక్ష్యం చెప్పావు అనుకో, నాకు తలనొప్పి వస్తే నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవుడు నన్ను బాగు చేశాడంటే వినే ప్రజలకి పెద్దగా ఈడేంది తలనొప్పికి ఏం వేసుకుంటే పోయేది, జెండు బాం కొంచెం రుద్దుకున్నా పోయేది, ఏదో పెద్ద గొప్ప కార్యం జరిగినట్టు చెప్తున్నాడు అనుకుంటారు. అదే ఒకవేళ నాకు క్యాన్సర్ వచ్చింది, వైద్యులు ఎవరు కూడా నీకు హోప్స్ లేవన్నారు, ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యంగా స్వస్థపరిచాడు అని అంటే అప్పుడు కళ్ళప్పగించి చూస్తారు, అమ్మో ఇంత కార్యం చేశాడా దేవుడు. సమస్య ఎంత తీవ్రమైంది అయితే దేవునికి మహిమ అంత ఎక్కువగా వస్తుంది. మనం ఎంతసేపు దేన్ని చూస్తాం? సమస్య వైపు చూస్తాం. ఇది జరిగేటట్లేదు. అందుకే దేవుడు ఏం చేయడు, వీడికి నా మీద అసలు విశ్వాసం లేనిది, వీడికి ఏం చేద్దాం పో, భూమి మీద విశ్వాసం ఉండా కనుగొన్నా. సో ప్రభు సన్నిధానానికి వచ్చినప్పుడు లెట్ us ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ప్రభు అదే పాఠం నేర్పిస్తున్నాడు. ఆ విధవరాలను చూడండి, తను విశ్వసించడానికి ఏమి ఆధారాలు లేకపోతే విశ్వసించింది. మీకు నేను ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాను, ఎందుకు ఇది మీరు డౌట్ పడతారు నా మీద? సో విశ్వాసంతో ప్రార్థనలు